ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులను ఏర్పాటు చేసి వారితో మేడారం ఈవో వీరస్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. మేడారం హరిత హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. మేడారం మహాజాతర 2026-2028 సంవత్సరానికి గాను 14 మందితో కూడిన సభ్యుల బోర్డును మేడారం ఈవో వీరస్వామి ప్రకటించారు. ఇరుప సుకన్య సునీల్ ధొరను ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ గా మిగతా 13 మందిని సభ్యురాళ్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులు అందరూ మహిళలనే నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా జాతర విజయవంతానికి కృషి చేయాలన్నారు. వేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అభిప్రాయాల నేపథ్యంలో కోర్టులో కూడా కేసు ఉండడంతో ఎప్పటికప్పుడు ఉత్సవ కమిటీగా వేస్తున్నాం. కానీ రాబోయే కాలంలో అందరి అభిప్రాయాలు తీసుకొని పర్మనెంట్ కమిటీగా కూడా ఇస్తాం. ఈసారి గుడి నిర్మాణం కానీ, సాలారం కానీ, గద్దెలు కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కొన్ని తరాలు ఉండడానికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అవి కూడా తొందరలోనే జాతర అయిపోయాక కూడా వదిలిపెట్టకుండా నీట్గా అన్ని పనులు చేసి భవిష్యత్ తరాలకు అందిస్తాం. అయితే ఈ యొక్క గొప్ప కార్యక్రమము సమ్మక్క సారలమ్మ వైభవం కాబట్టి ఈసారి ఈ మహాఘట్టంలో మరి అందరూ కూడా మహిళలనే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా, చైర్మన్గా కూడా మహిళనే చేయడం జరిగింది. మహిళలందరూ కూడా మరి సమ్మక్క సారలమ్మను స్ఫూర్తిగా తీసుకొని వారి దీవెనలతో ఈ సమాజంలో మహిళలు కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపుగా 14 మంది మహిళలను, చైర్మన్తో పాటు 14 మంది మహిళలు, పూజార్ల సంఘం నుంచి జగ్గారావు గారు పెద్దలు కాబట్టి వారు ఎప్పుడు కూడా అఫీషియల్ మెంబర్గా వస్తారు కాబట్టి ఎక్స్ అఫీషియోగా వారిని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి బ్రహ్మాండంగా ఇంకా అంటే ఎప్పుడు ఆడవాళ్ళని వెనకకు కాదు, సమ్మక్క సారలమ్మ దగ్గరైనా మేము ఉండాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో మొత్తం లేడీస్కే ఇచ్చినాం ఈసారి.